ఈరోజు నెక్స్ట్ వీక్ నుండి చెప్పే ప్రతి కాన్సెప్ట్ కూడా మనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేసే ఎవరైనా సరే ఈ వీక్ నుండి చేసే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫండమెంటల్స్ని ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు జాబ్ కొట్టడం అనే ఫ్రంట్ ఎండ్లో చాలా వాటికి అసాధ్యం అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే మాన్యువల్గా మొద్దు కొట్టుడు కొట్టామన్నమాట. ఇప్పుడు నుండి మనం నేర్చుకునే ఈ 10 to 15 days సెషన్ ఏదైతే ఉంటుందో ఈ లాస్ట్ 10 days సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 10 days సెషన్ కనుక మనం కనుక మిస్ అయ్యాము అంటే అడ్వాన్స్డ్గా మనం బిల్డ్ చేసే ఏ వెబ్సైట్ కూడా అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం అనమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ రోజు నుండి సెషన్ టైం టు టైం అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా ఫ్రమ్ ద బిగినింగ్ నుండి చెప్పడం అనేది రీకాల్ అనేది నేను చేయను. ఓకే. అండ్ ఈరోజు మన యొక్క సెషన్ ఏంటిది అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అండ్ ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ని ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. అంటే ఇప్పుడు దాకా మనం ఏం చేసామంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ హెచ్టిఎంఎల్ ఎలిమెంటరీ స్టైల్ చేయడం అవన్నీ అర్థం చేసుకుంటా వెళ్ళాం. ఈరోజు మన సెషన్ ఏంటిది అంటే అసలు మనం చేసిన ప్రతి స్టైల్కి మనం చేసే ప్రతి కంటెంట్కి మీనింగ్ అనేది మనకు తెలియదు అన్న. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకో, సిఎస్ఎస్ లో ఏదైనా ఒక రూల్ సెట్ రాయాలంటే ఫస్ట్ మనం ఏం పెడుతున్నాం? వసంత ఏం చేస్తున్నాం? సిఎస్ఎస్ లో ఏదైనా ఒక రూల్ సెట్ రాయాలి అంటే సిఎస్ఎస్ లో రూల్ సెట్ రాయాలంటే మనం ఏం చేస్తున్నాం? డాట్ అనేది ఎందుకు పెడుతున్నాము అనేది ఈ రోజు సెషన్ లో మనం తెలుసుకుందాం. అలానే మనం ఇంకా అలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి అనమాట. అటన్నిటికి ఆన్సర్స్ తెలుసుకోవాలంటే ఇది చాలా ఇంపార్టెన్స్ అనమాట. సిఎస్ఎస్ అండ్ ఇన్హెరిటెన్స్ బాగా ఇంపార్టెంట్. ఇన్హెరిటెన్స్ అనే వర్డ్, ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ని ఈ రోజు సెషన్లో మనం డెవలప్ చేయడం అనేది, అంటే దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. దీనికంటే ముందల ఈ రోజు యొక్క మన సెషన్ యొక్క అజెండా ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఈ రోజు మన సెషన్లో మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటాం. ఈ సిఎస్ సెలెక్టర్స్లో క్లాస్ సెలెక్టర్ గురించి, ఐడి సెలెక్టర్ని ఎలా చేస్తాము, టైప్ సెలెక్టర్స్ అంటే ఏంటిది, వాటిని ఎలా అప్లై చేస్తాము అనే వాటి గురించి మనం ఈ రోజు తెలుసుకుంటాం. ఇంకా ఏం చేస్తామంటే చాలా ఫండమెంటల్ థింగ్స్ నేర్చుకుంటాం అనమాట. ఏంటి? సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ యొక్క మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుంటాం అనమాట. సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ని బాగా డీప్గా అర్థం చేసుకోవాలి అంటే కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయన్నమాట. ఆ ఫండమెంటల్స్లో ఉన్న ఇన్హెరిటెన్స్ అనే దాని గురించి ఈరోజు మన యొక్క సెషన్లో డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే మన యొక్క ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా ఏమడుగుతాడంటే ఒక క్వశ్చన్ పక్కా అనమాట. నువ్వు కనుక హెచ్డిఎంఎల్ కనుక అప్లై చేస్తే ఏమని అడుగుతాడంటే వాట్ ఈస్ ఇన్హెరిటెన్స్, వాట్ ఈస్ క్యాస్కేడ్ అని అడుగుతారనమాట. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, కాస్కేడ్ అంటే ఏంటిది అనేది ఎప్పుడు ఇంటర్వ్యూలో వచ్చే ఒక క్వశ్చన్ అనమాట. అంటే నాకు తెలిసినంతలో నేను చూసిన కొన్ని వందల ఇంటర్వ్యూస్లో ఎప్పుడు కూడా ఈ ఇన్హెరిటెన్స్ అనే ఫండమెంటల్స్ ఆఫ్ సిఎస్ఎస్ అనే కాన్సెప్ట్స్ని ఎప్పుడు అడుగుతూ ఉంటారనమాట. ఓకే. ఇవి ఏంటిది అనేది మనం ఈ రోజు సెషన్లో ఏం చేద్దామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. యా, టుడే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి. 1 సెకండ్.
యా, టుడే మన యొక్క ఎజెండా ఏంటి అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని అలానే ఇన్హెరిటెన్స్ టాపిక్ని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే, దాంట్లో టాపిక్స్ ఏంటిదో ఎజెండా చెప్పాను. యా, ఫస్ట్ థింగ్ ఏంటంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటిది అనేది ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది నేర్చుకొని నేను ఏం చేశానంటే ఈరోజు మీ అందరికీ కూడా ఒక కోడ్ అనేది మీకు అందరికీ కూడా ఏం చేశానంటే మార్నింగ్ ఫార్వర్డ్ చేశాను. ఆ కోడ్ అనేది ఎలా చేస్తారు అనే దాని గురించి డౌట్ అనేది చివరి 10 to 15 మినిట్స్లో సాల్వ్ అనేది చేస్తాను. ఓకే, సో ఈరోజు మా యొక్క సెషన్లో సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటిది అనేది చూద్దాం. సిఎస్ఎస్ సెలెక్టర్ అంటే ఏంటిది మనందరికీ తెలుసు కదా. సిఎస్ఎస్ సెలెక్టర్ ఏం చేస్తాం మనం సిఎస్ఎస్లోకి వెళ్ళి కొన్ని ప్రాపర్టీస్ రాస్తాము. అంటే ఒక సెలెక్టర్ పెట్టి కొన్ని ప్రాపర్టీస్ రాస్తాము, రూల్ సెట్స్ అనేవి రాస్తామని మీ అందరికీ తెలుసు. సిఎస్ రూల్ సెట్ ఎందుకు రాస్తాము? ఒక వెబ్సైట్ బాగా అందంగా రాయాలి అంటే, ఒక వెబ్సైట్ బాగా అందంగా రావాలి అంటే సిఎస్ఎస్లో రూల్ సెట్ అనేది క్రియేట్ చేస్తాం. ఆ రూల్ సెట్ రాసేటప్పుడు ఏం చేస్తున్నాము, ఒక సెలెక్టర్ ఇచ్చేసేసి ఆ సెలెక్టర్ కింద మనం ఏం చేస్తామంటే కొన్ని ప్రాపర్టీస్ ఇవ్వడం అనేది జరుగుతుందా. ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అసలు ఎందుకు రాస్తున్నాము అనేది ఫస్ట్ నాకు తెలియాలన్నమాట. ఈ సిఎస్ఎస్ రూల్ సెట్ రాసేటప్పుడు సెలెక్టర్ పెట్టి సెలెక్టర్ కింద కొన్ని ప్రాపర్టీస్ ఇస్తున్నాం. ఎందుకు ఇస్తాము అంటే అసలు బేసికల్గా చెప్పాలి అంటే మనం సిఎస్ఎస్ సెలెక్టర్ని ఎందుకు వాడతామంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి మనం ఏ సిఎస్ఎస్ స్టైల్ని అప్లై చేయాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. ఓకే, ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ స్టైల్ అనేది మనం అప్లై చేయాలి అనేది చేయడానికి మనం ఏం చేస్తామంటే హెచ్టిఎంఎల్ కోసం చేస్తామంటే సెలెక్టర్ని యూజ్ చేస్తాం. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ స్టైల్ని మనం అప్లై చేయాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. వాటి గురించి ఇంకొంచెం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ స్టైల్ని మనం అప్లై చేయాలి అనేది సెలెక్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా? ఓకే, ఇలాంటి సెలెక్టర్స్ ఎన్ని ఉన్నాయంటే మనకి సిఎస్ సెలెక్టర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటిదంటే సింపుల్ సెలెక్టర్స్ అని, కాంపౌండ్ సెలెక్టర్స్ అని, కాంప్లెక్స్ సెలెక్టర్స్ అని, ఇంకా బోలెడ్ అన్ని సెలెక్టర్స్ ఉన్నాయి అనమాట. ఈరోజు మన సెషన్లో ఏం చేద్దామంటే సింపుల్ సెలెక్టర్స్లో ఉన్న క్లాస్ సెలెక్టర్ గురించి, ఐడి సెలెక్టర్స్ గురించి అండ్ టైప్ ఆర్ ట్యాగ్ నేమ్ సెలెక్టర్స్ గురించి ఈరోజు మన సెషన్లో ఏం చేద్దామంటే డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? అందరికీ అర్థమైందా? సిఎస్ఎస్ సెలెక్టర్ని ఎందుకు వాడతాము? ఏ హెచ్టిఎంఎల్కి మన యొక్క సిఎస్ఎస్ స్టైల్ అనేది అప్లై కావాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? ఓకే డన్. ఇప్పుడు దీనిలో సిఎస్ఎస్ సెలెక్టర్లో ఉన్న ఫస్ట్ సెలెక్టర్ గురించి విందాం. ఏంటిది? క్లాస్ సెలెక్టర్ అని పిలుస్తారు. ఈ క్లాస్ సెలెక్టర్ అంటే ఏందో అనేది ఒక్కసారి చూద్దాం. ఓకే డన్. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి సిఎస్ఎస్ స్టైల్ని అప్లై చేయాలంటే మనం ఏం చేసాము, క్లాస్ అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ పెట్టి వాల్యూ ప్లేస్లో ఏం చేసామంటే క్లాస్ నేమ్ అని ఇది ఇచ్చామా? అవునా కాదా? అంటే మీరు ఇక్కడ కనుక ఎగ్జాంపుల్ కనుక చూసారనుకో మీకు ఇంకొంచెం డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనమాట. ఒక సిఎస్ఎస్లో ఫస్ట్ మనం ఏం చేసాము, ఒక డాట్ పెట్టేసేసి క్లాస్ నేమ్ అని రాసామా? దాని కింద మనం ఏం చేసామంటే కొన్ని ప్రాపర్టీస్ అనేది ఇచ్చాం. ఈ డాట్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే క్లాస్ సెలెక్టర్ని చెప్తుంది. అంటే మనం సిఎస్ఎస్లోకి వెళ్ళి డాట్ అని ఒక క్లాస్ నేమ్ రాసామనుకో ఈ డాట్ అనేది ఏం చెప్తుంది అంటే ఆ డాట్ అనేది ఏం చెప్తుందంటే క్లాస్ సెలెక్టర్ని గురించి చెప్తుంది. అంటే మనం ఎప్పుడైనా సరే ఒక సిఎస్ఎస్ రూల్ సెట్లో ఒక డాట్ అనేది కనుక మనం ఇంట్రడ్యూస్ చేసామనుకో ఆ డాట్ ఏం చెప్తుందంటే మనం రాసేది క్లాస్ సెలెక్టర్ అని చెప్తాం. అంటే మనం క్లాస్ సెలెక్టర్ ఎందుకు రాస్తాము అంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా హెచ్టిఎంఎల్ ఎలిమెంట్తో ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో
అప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాస్తాం. దాని పక్కన ఏం చేస్తామంటే క్లాస్ నేమ్ అనేది ఒకటి ఇస్తాం కదా. ఈ క్లాస్ నేమ్ ఎప్పుడు ఇస్తామంటే మనం రాసిన సిఎస్ఎస్ రూల్ సెట్ లోపల డాట్ అనేది కనుక మనం మెన్షన్ చేసి యాట్రిబ్యూట్ అప్లై చేయాలి అంటే HTML ఎలిమెంట్ కి క్లాస్ తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సిఎస్ఎస్ సెలెక్టర్స్ ని యూజ్ చేస్తాం. దానిలో మొదటి దాని గురించి చెప్తున్నాను. మొదటిది ఏంటిది అంటే క్లాస్ సెలెక్టర్. మనం ఒక సిఎస్ఎస్ ఫైల్ ని కనుక గమనించామనుకో దాంట్లో డాట్ పెట్టేసి పక్కనే రాసిన క్లాస్ నేమ్ అనేది ఒకటి ఇస్తున్నాం. డాట్ అనేది పెట్టామంటే మనం ఏ సెలెక్టర్ ని అప్లై చేస్తున్నామంటే క్లాస్ సెలెక్టర్ ని యూజ్ చేసామని చెప్తాం. అంటే మనం ఒక క్లాస్ సెలెక్టర్ కనుక యూజ్ చేసేసామనుకో HTML ఎలిమెంట్ కి మనం ఏం వాడాలి అంటే CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ అప్లై చేసినప్పుడు మాత్రమే ఈ క్లాస్ సెలెక్టర్ లో ఉన్న ప్రతి ప్రాపర్టీ ఏమవుతుందంటే అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్. ద్వారా చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఆల్రెడీ ఇక్కడ కనుక చూసామనుకో అబౌట్ ఇండియా అని ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ డెవలప్ చేశాను. అలానే ఒక పారాగ్రాఫ్ డెవలప్ చేశాను. ఏంటిది? ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ అరౌండ్ 138 crores అని ఒక పారాగ్రాఫ్ డెవలప్ చేశాను. అలానే మరొక పారాగ్రాఫ్ డెవలప్ చేశాను. ఏంటిది? దేర్ ఆర్ 28 states ఇన్ ఇండియా అని ఇచ్చేసాను. ఇచ్చేసి నేను ఏం చేసేసానంటే HTML ఎలిమెంట్ ని డెవలప్ చేసేసుకున్నాను. హెడ్డింగ్ ఒక డెవలప్ చేసేసాను. అలానే ఒక పారాగ్రాఫ్, అలానే దేర్ ఆర్ 28 states ఇన్ ఇండియా అనే ఒక పారాగ్రాఫ్ ని కూడా నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లో డెవలప్ చేశాను. వీటిని స్టైలిష్ గా చేయాలి అంటే నేనేం చేశానంటే సిఎస్ఎస్ లోకి వెళ్ళి ఈ HTML ఎలిమెంట్ అబౌట్ ఇండియా అనే HTML ఎలిమెంట్ ని నేనేం చేద్దాం అంటే స్టైలిష్ గా మార్చాలి అనుకున్నాను. అలా స్టైలిష్ గా మార్చాలి అంటే ఏం చేయాలి? మనం సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాలి. సిఎస్ఎస్ లో ఏ సెలెక్టర్ వాడాలి అంటే మనం ఇక్కడ ఏం వాడాము చూడు, ఒక డాట్ అని పెట్టేసి హెడ్డింగ్ అనే ఒక క్లాస్ నేమ్ ఇచ్చాం. అంటే డాట్ అనేది వాడామంటే ఏ సెలెక్టర్ వాడాం మనము? క్లాస్ అనే ఒక సెలెక్టర్ వాడాం. ఇప్పుడు క్లాస్ అనే సెలెక్టర్ వాడాం కాబట్టి మన యొక్క HTML కి ఏ యాట్రిబ్యూట్ ని అప్లై చేయాలి? ఏ యాట్రిబ్యూట్ ని అప్లై చేయాలి? క్లాస్ అనే యాట్రిబ్యూట్ అప్లై చేయాలని అర్థమైపోయిందా? అంటే మనం రాసే సిఎస్ఎస్ ఫైల్ లోపల డాట్ అనే ఒక నేమ్ కనుక పెడితే దాన్ని ఏమంటారంటే మనం వాడుతున్న సిఎస్ఎస్ రూల్ ఏంటంటే క్లాస్ సెలెక్టర్ ని వాడుతున్నాము అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఈ వర్డ్ అనేది చెప్పడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే క్లాస్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్, క్లాస్ సెలెక్టర్ అంటారు. అంటే మనం రాసే సిఎస్ఎస్ ఫైల్ లోపల డాట్ అనేది కనుక అప్లై చేసామనుకో అది ఏమవుతుంది అంటే డాట్ అని అప్లై చేసి క్లాస్ నేమ్ కనుక ఇచ్చామనుకో దీనిని ఏమంటారంటే క్లాస్ సెలెక్టర్ అని పిలుస్తారు అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ క్లాస్ సెలెక్టర్ ని అర్థం చేసుకుందాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్తున్నాను. కోడ్ ప్లే గ్రౌండ్ కి వెళ్ళేసి నేనేం చేస్తున్నానంటే మనమంతా బూట్ స్ట్రాప్ ని యూటిలైజ్ చేసి చేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ ఎక్కడ ఉందో చూద్దాం. అసలు అవసరం లేదు బూట్ స్ట్రాప్ది, కానీ మనం రోజు చేస్తున్నాం కాబట్టి చేద్దాం. బూట్ స్ట్రాప్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా ఇక్కడ ఉంది. ఈ కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకొని మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్ లోకి వచ్చేసేసి హెడ్ అనే భాగం ఎక్కడైతే ఉందో ఈ హెడ్ అనే భాగం దగ్గరకు వచ్చేసేసి మన కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేశానంటే లోడ్ చేసేసాను. ఇలా లోడ్ చేయడాన్ని ఏమంటారంటే బూట్ స్ట్రాప్ CD అని అంటారు. ప్లే అరౌండ్ చేసి చూసాను, దెర్ ఈస్ నో చేంజ్. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక క్లాస్ సెలెక్టర్ గురించి తెలుసుకున్నాం. ఒక క్లాస్ సెలెక్టర్ గురించి తెలుసుకోవాలంటే కొన్ని HTML ఎలిమెంట్స్ అనేవి డెవలప్ చేసుకున్నాను. ఏమేంటిది అంటే హెడ్డింగ్ అనే ఒక ట్యాగ్ తో నేనేం చేశానంటే అబౌట్ ఇండియా అనే ఒక హెడ్డింగ్ అనే HTML ఎలిమెంట్ ని డెవలప్ చేసుకున్నాను. తర్వాత ఇంకోటి ఏంది, ఒక పారాగ్రాఫ్ డెవలప్ చేసుకున్నాను. ఏం పారాగ్రాఫ్? ద పాపులేషన్ ఆఫ్
ఏంటిది చూద్దాం ఒకసారి. ఏంటిది అది? ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 138 crores. నేనేం చేశానంటే ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 138 crores అనేసి ఒక పారాగ్రాఫ్ని డెవలప్ చేసుకున్నాను. అలానే తర్వాత ఏం చేశానంటే మరొక పారాగ్రాఫ్ని కూడా డెవలప్ చేసుకున్నాను. పారాగ్రాఫ్ అంటే పి అనే ట్యాగ్ ఇచ్చాను. దేర్ ఆర్ 28 స్టేట్స్ అనుకున్నాను. దేర్ ఆర్ 28 స్టేట్స్ అని మరొక పారాగ్రాఫ్ని ఇన్ ఇండియా అని రాశాను. ఓకేనా? ఇవి డెవలప్ చేశాను. ఓకేనా? అంటే మీ అందరికీ కూడా కనపడుతుందా? ఓకే. ఇక్కడ రాసిన ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ని వాడాలి అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని అందంగా మార్చడం అంటే స్టైలిష్గా మార్చాలి అంటే ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ని వాడాలి అనే వాటి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ స్టైల్ని మనం అప్లై చేయాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం వాడతామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ లోపల ఏమని అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. వాటిలో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే సిఎస్ఎస్ సెలెక్టర్లో ఉండే సింపుల్ సెలెక్టర్లో ఉండే 3 థింగ్స్ గురించి తెలుసుకున్నాను. ఒకటేంటిది క్లాస్ సెలెక్టర్, రెండోది ఏంటిది ఐడి సెలెక్టర్, మూడోది ఏంటి అంటే ట్యాగ్ ఆర్ టైప్ సెలెక్టర్స్ గురించి తెలుసుకున్నాను. ఫస్ట్ ఏంటి క్లాస్ సెలెక్టర్ అంటే మనం సిఎస్ఎస్ రూల్ రాసేటప్పుడు ఈ రూల్ సెట్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక డాట్ పెట్టేసేసి ఒక క్లాస్ నేమ్ రాస్తున్నాం. హెడ్డింగ్ అని రాశాను. అంటే ఈ డాట్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే మనం రాసేది క్లాస్ సెలెక్టర్ అని చెప్తుంది అనమాట. డాట్ అనేది కనుక మనం పెట్టామంటే దాన్ని ఏమంటారంటే క్లాస్ సెలెక్టర్ అని పిలుస్తారు. ఆ క్లాస్ సెలెక్టర్ రాసేసి ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేశాను. కింద నేనేం చేశాను అంటే ఒక ప్రాపర్టీ అప్లై చేశాను. ఏంటిది అబౌట్ ఇండియా అనుకున్నాను. ఈ అబౌట్ ఇండియా మొత్తం కూడా ఏం కావాలి అంటే నాకు కొంచెం బండక్ కనపడాలి. ఫాంట్ హైఫన్ సైజ్ అని ఇచ్చేసాను. ఫాంట్ హైఫన్ సైజ్ అని ఇచ్చేసేసి 28 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఈ అబౌట్ ఇండియా అనేది బండక్ కనపడాలి. బండక్ కనపడాలంటే ఏం చేయాలి? ఫాంట్ హైఫన్ వెయిట్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసేసి ప్లేస్లో 600 అని అప్పుడు అదంతా కనపడింది అంటే బండక్ కనపడింది. అలానే అబౌట్ ఇండియా అనేది వేరొక కలర్లో కనపడాలి. అలా కనపడాలి అంటే ఏం చేశానంటే COR కలర్ అని ఇచ్చేసి ఆరెంజ్ అని ఇచ్చేసాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ తీసుకున్నాను. నేను ఏ సెలెక్టర్ వాడాను? వసంత ఏ సెలెక్టర్ వాడాను? ఏ సెలెక్టర్ని నేను యూజ్ చేశాను? క్లాస్ అనే సెలెక్టర్ని యూజ్ చేశాను. అంటే ఇక్కడ క్లాస్ అనే సెలెక్టర్ పక్కన ఉన్న దాన్ని క్లాస్ నేమ్ అంటారు. ఈ క్లాస్ నేమ్ని కాపీ చేసుకొని ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఇక్కడ రాసిన నేను ఈ స్టైల్ మొత్తం అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ రాసిన ఈ స్టైల్ మొత్తం కూడా ఏ ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను? అబౌట్ ఇండియా అనే ఎలిమెంట్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను. అబౌట్ ఇండియా అనేది ఏంది? హెడ్డింగ్ అనే ఎలిమెంట్. ఈ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ పక్కన ఏం చేయాలి అంటే మనం క్లాస్ సెలెక్టర్ వాడుతున్నాం కాబట్టి ఏ యాట్రిబ్యూట్ వాడాలి? క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడాలి. వాడేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలంటే క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని మాత్రమే వాడాలి. క్లాస్ నేమ్ ఏం వాడాను? అక్కడ క్లాస్ నేమ్ హెడ్డింగ్ అని వాడాను. ఈ హెడ్డింగ్ అనే దాన్ని ఇచ్చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైందో చూడు. మనం ఈ క్లాస్ సెలెక్టర్లో రాసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమైనాయి? మన యొక్క అబౌట్ ఇండియా అనే హెడ్డింగ్ ఎలిమెంట్కి ఏమైనాయి అంటే అన్నీ కూడా చూడు ఏమైనాయి? అప్లై అయిపోయినాయి. అంటే ఏమైంది మనము అంటే ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ రూల్స్ అనేవి ఏ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేవి అప్లై అవ్వాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. ఈజీగా అర్థమైందా? ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ
సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అప్లై కావాలి అనేది తెలుసుకోవడానికి మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. దాంట్లో ఏంటిదంటే ఏ సెలెక్టర్ దగ్గర అయితే డాట్ పెట్టేసి క్లాస్ నేమ్ అయితే ఇస్తామో ఈ డాట్ అనేది పెట్టితే దాన్ని ఏమంటారంటే క్లాస్ సెలెక్టర్ అని పిలుస్తారు. క్లాస్ సెలెక్టర్ పక్కన ఏమి ఇస్తున్నాం అంటే క్లాస్ నేమ్ అనేది ఇస్తున్నాం. అంటే ఒక క్లాస్ సెలెక్టర్ అనేది కనుక వాడాము అంటే మనం రాసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా HTML ఎలిమెంట్కి అప్లై అవ్వాలి అంటే మనం ఒక యాట్రిబ్యూట్ని వాడతాం. ఏ యాట్రిబ్యూట్ని వాడతామంటే క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ని వాడితే ఏమైందంటే ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి అంటే మన యొక్క HTML ఎలిమెంట్కి అందంగా అప్లై అవుతూ ఉంటాయి అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేసేసి స్టైలింగ్ అనేది చేస్తాం. అలానే మరొకటి కూడా చూద్దాం. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇంకొక క్లాస్ సెలెక్టర్ వాడుతున్నాను. క్లాస్ సెలెక్టర్ వాడాలి అంటే ఏం చేయాలి, డాట్ పెట్టేసేసి పారాగ్రాఫ్ అని పెట్టాను. పారాగ్రాఫ్ అంటే నా దగ్గర ఉన్న పారాగ్రాఫ్ని స్టైలిష్ చేద్దాం అనుకున్నాను. ఈ స్టైలిష్ చేయాలంటే ఏం చేశాను, క్లాస్ సెలెక్టర్ని వాడేసేసి ఆ పారాగ్రాఫ్ యొక్క క్లాస్ నేమ్ వాడేసేసి నేనేం చేశానంటే ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేశాను. తర్వాత నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే నా యొక్క టెక్స్ట్ ఉంది కదా, ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 138 crores అని అక్కడ ఏం చేశానంటే COLOR కలర్ అనే ప్రాపర్టీ ఇచ్చేసేసి అక్కడ నేనేం చేశానంటే బ్లూ అని ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న ఈ టెక్స్ట్ని ఏమంటారంటే క్లాస్ నేమ్ అంటారు. ఈ క్లాస్ నేమ్ని కాపీ చేసుకొని HTMLలోకి వెళ్ళాను. అంటే నేను ఏ సెలెక్టర్ వాడాను, క్లాస్ సెలెక్టర్ వాడాను. క్లాస్ సెలెక్టర్ వాడేసి ఏం చేశాను, ఇక్కడ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 138 crores అని ఉంది. ఇక్కడ ఉన్న HTML ఎలిమెంట్ నేనేం చేయాలంటే అందంగా మార్చాలి అనుకున్నాను. ఏ స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నాను, ఇదిగో ఇక్కడ రాసిన స్టైల్స్ అప్లై కావాలి అనుకున్నాను. అప్లై కావాలి అంటే ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్ పక్కన స్పేస్ ఇచ్చేసి మనం ఏ సెలెక్టర్ వాడాను నేను ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ వాడాను, క్లాస్ అనే సెలెక్టర్ వాడాను కాబట్టి ఏ యాట్రిబ్యూట్ వాడాలి, CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ పెట్టి ఆ డబుల్ కోట్స్లో ఏం చేశాను అంటే క్లాస్ నేమ్ని తీసుకొచ్చి ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అదంతా కూడా చూడు ఎలా మారిపోయిందో. అంటే ఈ డాట్ పారాగ్రాఫ్ అనే క్లాస్ నేమ్ కాడ ఉన్న సెలెక్టర్ కింద ఇచ్చిన ప్రతి ప్రాపర్టీ ఏమైంది, ఇక్కడ ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అరౌండ్ 138 crores అనే దానికి మొత్తానికి కూడా అప్లై అయిపోయిందా. అంటే మనం సిఎస్ఎస్ సెలెక్టర్ని ఎందుకు అప్లై చేస్తామంటే ఏ సిఎస్ఎస్ స్టైలు మన యొక్క ఏ HTML ఎలిమెంట్కి అప్లై చేయాలో తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాము సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేస్తాం. అలానే కింద ఉన్న దానికి కూడా అప్లై చేద్దాం. కింద ఉన్న దానికి కూడా ఏం చేద్దాము, ఇక్కడ రాసిన పారాగ్రాఫ్ అనే స్టైలే అప్లై కావాలి అనుకున్నాను. అప్లై కావాలంటే ఏం చేశాను, మనం ఏ సెలెక్టర్ వాడాను, క్లాస్ సెలెక్టర్ వాడాను కాబట్టి ఇక్కడ ఉన్న ఎలిమెంట్ యొక్క ట్యాగ్ పక్కకి వెళ్ళి స్పేస్ ఇచ్చేసేసి క్లాస్ అని రాసి స్పేస్ ఇచ్చేసేసి నేనేం చేశానంటే అక్కడ రాసిన క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. వచ్చేసి చూడు బ్లూలోకి. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఈ పారాగ్రాఫ్ క్లాస్ సెలెక్టర్ ఉంది కదా, క్లాస్ సెలెక్టర్ ఏంటిది పారాగ్రాఫ్ అనే క్లాస్ నేమ్తో ఉన్న క్లాస్ సెలెక్టర్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే బ్లూ తీసేసేసి ఈసారి నేనేం చేశానంటే గ్రీన్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో ఒకసారి ప్లే అరౌండ్ చేసి చూద్దాం. ఏమైంది చూడు, అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా చూడు గ్రీన్ కలర్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు ఏమర్థమైంది, మనం క్లాస్ సెలెక్టర్ అంటే సిఎస్ఎస్లో రాసిన స్టైల్ అంతా కూడా ఏ HTML ఎలిమెంట్కి అప్లై చేయాలి అంటే మన సిఎస్ఎస్ స్టైల్ అంతా కూడా ఏ HTMLకి ఎలిమెంట్కి అప్లై అవ్వాలి అన్నా కానీ మనం దేన్ని యూజ్ చేస్తామంటే ఒక క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసేసి సిఎస్ఎస్ స్టైలు ఏ HTML ఎలిమెంట్కి అప్లై అవ్వాలి అనేది చెప్పాలి అంటే మనం దేని ద్వారా అచీవ్ చేస్తామంటే క్లాస్ సెలెక్టర్ని యూజ్ చేసేసి అప్లై చేస్తాం. ఓకేనా. ఏ HTML ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ స్టైల్ అప్లై కావాలి అనేది చెప్పాలి అంటే ఏం చేస్తామంటే మనం సిఎస్ఎస్ సెలెక్టర్ ద్వారా అప్లై చేస్తాం. మనం ఇక్కడ నేను రాసిన చూడు డాట్ పారాగ్రాఫ్ అన్నాను అంటే క్లాస్ సెలెక్టర్. ఈ క్లాస్ నేమ్తో ఉన్న ఒక క్లాస్ సెలెక్టర్ని నేనేం చేశాను అంటే నా పారాగ్రాఫ్ HTML ఎలిమెంట్కి అప్లై కావాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేశాను, ఈ క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న క్లాస్ నేమ్ని కాపీ చేసేసి ఆ పారాగ్రాఫ్ ఎలిమెంట్కి అప్లై చేశానుకో మనం రాసిన క్లాస్ సెలెక్టర్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ ఏమైంది అంటే
అక్కడ ఉన్న ఎలిమెంట్ కి అప్లై అయిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసేసి ఇప్పుడు దాకా మనం అన్ని టాస్కులు చేసేసాం అనమాట. ఓకేనా? అంటే మనం ఏ డాట్ అనేది అప్లై చేసామంటే దాని మీనింగ్ ఏంటి, అది ఒక క్లాస్ సెలెక్టర్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. క్లాస్ సెలెక్టర్ వచ్చినప్పుడు ఏం చేయాలి, క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ వాడాలి అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? మన యొక్క అవుట్పుట్ ఇలా వచ్చింది. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఏమ్మా సతీష్, ఏమన్నా డౌట్ ఉందా? నో సార్. నో సార్. ఓకే, నెక్స్ట్ సెలెక్టర్ గురించి విందాం. ద నెక్స్ట్ వన్ ఈస్ ఐడి సెలెక్టర్. అంటే ఏంటిది అనేది చూద్దాం. ఐడి సెలెక్టర్, వాట్ ఈజ్ ఐడి సెలెక్టర్? ఐడి సెలెక్టర్ అంటే ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఐడి సెలెక్టర్ అంటే ఏంటిదంటేనా, మనం ఒక HTML యొక్క డాక్యుమెంట్ చూసాం. ఆ HTML డాక్యుమెంట్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. డిఫరెంట్ HTML ఎలిమెంట్స్ ఉంటాయి. వాటిల్లో ఏ HTML ఎలిమెంట్ దేనిది అనేది గుర్తించడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే ఒక సెలెక్టర్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ వాల్యూ ఇవ్వడం ద్వారా ఏం చేస్తామంటే మనం ఐడి సెలెక్టర్ని యూజ్ చేస్తామన్నమాట. అంటే అగైన్ మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఏమున్నారంటే చాలా మంది జనాలు ఉన్నారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న పర్చూరు మండలంలో కొన్ని వందల మంది జనాలు ఉన్నారు. వాళ్ళల్లో సతీష్ అనే అబ్బాయి ఉన్నాడు. ఈడు సతీష్ అనే అబ్బాయి అనేది గుర్తుపట్టాలి అంటే నేనేం ఎలా చెప్తాడు అతని దగ్గర ఉన్న ఆధార్ కార్డు చూడడం ద్వారా ఈడు సతీష్ అనేది గుర్తుపట్టగలనా లేదా? అలానే మన ఆఫీస్లో కూడా ఏమున్నారంటే బోలెడంత మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఆ బోలెడంత మంది ఎంప్లాయీస్ లో ఏ అమ్మాయి ఎవరు అనేది గుర్తుపట్టాలంటే ఏం చేస్తాము, మా వసంత అనే అమ్మాయి, ఈ అమ్మాయి ఎవరు అనేది గుర్తుపట్టాలి అనుకున్నాను. అప్పుడు ఏం చేస్తాం, ఆ అమ్మాయికి ఉండే ఐడి కార్డు కనుక చూశాను అనుకో, అప్పుడు ఏమైంది, ఈ అమ్మాయి వసంత, ఈ అబ్బాయి కళ్యాణ్, ఈ అబ్బాయి సతీష్, ఈ అబ్బాయి కాశీ అనేసి గుర్తుపట్టగలమా లేదా? అంటే మనం రాసుకున్న ఒక HTML డాక్యుమెంట్ లోపల, అంటే మన దగ్గర ఉన్న ఒక HTML డాక్యుమెంట్ లోపల ఏ HTML అనేది ఏది అనేది గుర్తించడానికి మనం ఏం చేస్తామంటే యునిక్ గా మనం గుర్తించడానికి ఏం చేస్తామంటే ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేస్తాం. ఐడి అనే ఒక సెలెక్టర్ ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే దానికి గుర్తించడం అనేది జరిగింది. ఈ ఐడి అనే సెలెక్టర్ ఇచ్చేటప్పుడు ఒక చిన్న నోట్ ఉందన్నమాట. ఏంటిది అంటే ఏ HTML కైనా సరే సేమ్ ఐడి అనేది ఎప్పుడూ కూడా ఇవ్వకూడదు అనమాట. అంటే మనం ఆధార్ కార్డులు అనేవి ఉంటాయి కదా, అందరి దగ్గర ఆధార్ కార్డులు ఉన్నప్పుడు ఒకరికి ఇచ్చిన ఆధార్ నెంబరు ఇంకొకరికి కూడా ఇస్తారా? సతీష్ కనే ఇచ్చిన ఆధార్ నెంబరు నాకు కూడా ఇస్తారా? ఇవ్వరు కదా. సతీష్ కనే ఇచ్చిన ఆధార్ కార్డు నెంబర్ ఒక యూనిక్ గా ఉంటుంది, నాకు ఇచ్చిన ఆధార్ నెంబర్ అనేది వేరేగా ఉంటుంది. ఏ ఇద్దరు యొక్క ఆధార్ కార్డు ఎలిమెంట్స్ కూడా సేమ్ గా ఉండవు కదా. అలానే ఒక HTML డాక్యుమెంటేషన్ లోపల, ఒక HTML డాక్యుమెంట్ లోపల HTML ఎలిమెంట్ కి, ఏ HTML ఎలిమెంట్ కి మరొక HTML ఎలిమెంట్ కి ఎప్పుడూ కూడా ఒకే ఐడి అనేది ఇవ్వకూడదు అనేది గుర్తుపెట్టుకోవాలి. అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఒక HTML డాక్యుమెంట్ లోపల HTML ఎలిమెంట్ ని యునిక్ గా గుర్తించడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే ఒక యాట్రిబ్యూట్ ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే గుర్తించడం అనేది చేస్తాం. ఈ ఐడి అనే సెలెక్టర్ ని ఎలా యూజ్ చేస్తామంటే ఇక్కడ కనుక మీరు ఎగ్జాంపుల్లో కనుక చూసారనుకో, CSS స్టైల్ రాసేటప్పుడు మనం ఏం చేస్తామంటే హ్యాష్ అని ఒక హ్యాష్ అని దాని పక్కన ఒక ఐడి అనే క్లాస్ నేమ్ ఇచ్చాం చూడు, ఐడి అనే ఒక క్లాస్ నేమ్ ఇచ్చాం చూడు. అంటే హ్యాష్ అని మనం గనక ఇచ్చామనుకో సెలెక్టర్ ప్లేస్ లో, సెలెక్టర్ రాసేటప్పుడు హ్యాష్ అనే గుర్తు ఇచ్చేసేసి దాని పక్కన ఒక క్లాస్ నేమ్ గనక పెట్టామనుకో, దానిని ఏం చెప్తారంటే హ్యాష్ అనేది ఇస్తే దాన్ని ఏమంటారంటే ఐడి సెలెక్టర్ అని పిలుస్తారు. ఐడి సెలెక్టర్ అంటే ఏంటిది అంటే మనం ఏదైనా HTML డాక్యుమెంటేషన్ లోపల HTML ఎలిమెంట్ ని గుర్తించడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఐడి ఇచ్చేసేసి ఒక ఐడికి సంబంధించి ఒక వాల్యూ అనేది ఇస్తాం. ఆ వాల్యూతో మనం ఏం చేస్తామంటే CSS ఎలిమెంట్ రాసేటప్పుడు హ్యాష్ అని పెట్టేసేసి ఐడి యొక్క వాల్యూ ఇచ్చేసి మనం ఏం రాస్తామంటే స్టైల్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. ఇలా యాష్ అనే సింబల్ గనక ఇచ్చాము అంటే అది ఏ సెలెక్టర్ అంటారు అంటే ఐడి సెలెక్టర్ అని పిలుస్తారు. అంటే ఇంకా ఈజీగా చెప్పాలి అనుకున్నాను, CSS లో రూల్ సెట్ రాసేటప్పుడు హ్యాష్ అనే నేమ్ తో ఒక సెలెక్టర్ ని కనుక మనం క్రియేట్ చేసామనుకో,
దానిని ఏమంటారంటే ఐడి సెలెక్టర్ అని పిలుస్తారు. ఐడి సెలెక్టర్ అంటే ఏంటిదంటే మీరు అప్పుడప్పుడు చెక్ చేసేసేటప్పుడు మీరు ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యారనుకో, ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో సిఎస్ఎస్ రూల్స్ రాసేటప్పుడు ఏం చేశారంటే హ్యాష్ అనేది ఇచ్చేసేసి ఒక క్లాస్ నేమ్ రాసి డిఫరెంట్ ప్రాపర్టీస్ కనుక ఇచ్చారనుకో, ఈ ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడు దానికి మీనింగ్ ఏంటి అంటే మనకి ఇచ్చిందంతా ఏ ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేశారు అనేది గుర్తించాలి అంటే ఐడి అనే సెలెక్టర్ని యూజ్ చేసేసి రాశారు అని చెప్పొచ్చు అనమాట. అంటే ఒక సిఎస్ఎస్ స్టైల్ రాసేటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్ అనే సెలెక్టర్ని వాడొచ్చు, ఐడి అనే సెలెక్టర్ని యూజ్ చేసి కూడా ఏం చేయొచ్చు అంటే స్టైలింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఐడి అనేది యూజ్ చేసి కూడా ఏం చేయొచ్చు అంటే స్టైలింగ్ అనేది చేయొచ్చు. ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి కంప్లీట్ చేసేసిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఎలా అంటే ఆల్రెడీ నేను ఇందాక రాసేసాను కదా, మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్దాం. మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసి మనం ఏం చేద్దామంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళేసేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళాను. ఇక్కడ ఉన్న హెచ్టిఎంఎల్లోకి వెళ్ళేసి నేనేం చేసేసానంటే ఇక్కడ సిఎస్ఎస్ స్టైల్స్ మొత్తాన్ని కూడా నేనేం చేస్తానంటే అలానే ఈ సిఎస్ఎస్ స్టైల్ని ఇలానే ఉంచుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఐడి అనే స్టైల్ అనేది అప్లై చేయాలి. ఐడి అనే సెలెక్టర్ని అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఉన్న ఏదైతే ఉందో క్లాస్ నేమ్ యాట్రిబ్యూట్స్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే డిలీట్ చేస్తున్నాను. మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్న టాపిక్ని ఒక్కసారి మళ్ళీ సమ్మరైజ్ చేస్తున్నాను. ఏం చెప్తున్నానంటే మీ అందరికీ కూడా ఒక దాని గురించి చెప్తున్నాను. ఏం చెప్తున్నాను, ఈరోజు సెషన్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ అంటే ఏంటిది అనేది ఈరోజు మన యొక్క సెషన్లో మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. దీనిలో మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఒక దాని గురించి తెలుసుకుంటున్నాం. ఏంటిది అంటే ఫస్ట్ ఒకటి ఏం నేర్చుకున్నాం అంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ గురించి తెలుసుకుంటున్నాం. ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ స్టైల్ అనేది అప్లై అవ్వాలి అనేది తెలుసుకోవడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేసి ఏం చేస్తామంటే స్టైలింగ్ అనేది చేస్తాం. ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి ఏ సిఎస్ఎస్ స్టైల్ అనేది అప్లై అవ్వాలి అనేది తెలుసుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే సిఎస్ఎస్ సెలెక్టర్స్ని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే స్టైలింగ్ అనేది చేస్తాం. ఓకే డన్. ఇప్పుడు ఈ సిఎస్ఎస్ సెలెక్టర్స్ లోపల మనకి ఏమున్నాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేవి మనకు ఉన్నాయి అనమాట. వాటిలో ఒకటి ఏంటిదంటే సింపుల్ సెలెక్టర్స్ అని, కాంపౌండ్ సెలెక్టర్స్ అని, ఇంకా కాంప్లెక్స్ సెలెక్టర్స్ అని, ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. దీనిలో అన్ని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ 1 by 1 అనేది నేర్చుకున్నాం అనుకో, ఏ కాన్సెప్ట్ అయినా సరే ఈజీగా అర్థం చేసుకుంటామని మీ అందరికీ తెలుసు కదా. అలా అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ది సిఎస్ఎస్ సెలెక్టర్స్లో ఉన్న ఫస్ట్ థింగ్ ఏంది, సింపుల్ సెలెక్టర్. ఈ సింపుల్ సెలెక్టర్స్లో కూడా ఏమున్నాయి అంటే చాలా టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. వాటిలో ఒకటి ఏంటిదంటే క్లాస్ సెలెక్టర్ అని, రెండోది ఏంటిది ఐడి సెలెక్టర్ అని, మూడోది ఏంటిది ట్యాగ్ అండ్ టైప్ సెలెక్టర్స్ అనేసి ఈ మూడింటి గురించి ఈరోజు సెషన్లో చెప్తాము అనేసి చెప్పాను మీ అందరికీ కూడా. వీటి గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ వన్ ఏంది, క్లాస్ సెలెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటిది అని చెప్పాను. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంది, సిఎస్ఎస్లో ఏదైనా ఒక రూల్ సెట్ రాసేటప్పుడు డాట్ అని పెట్టేసేసి క్లాస్ నేమ్ ఇచ్చామనుకో, ఈ డాట్ నేమ్ అనేది ఇచ్చి మనం గనక ఒక సెలెక్టర్ రాసామనుకో, ఒక డాట్ నేమ్తో ఒక సెలెక్టర్ రాస్తున్నాం. అలా డాట్ నేమ్ అనేది పెట్టామంటే దాన్ని ఏమంటారంటే క్లాస్ సెలెక్టర్ అని పిలుస్తారు. అంటే సిఎస్ఎస్లో ఏదైనా స్టైలింగ్ రాసేటప్పుడు ఒక రూల్ సెట్ రాసేటప్పుడు డాట్ అని పెట్టి ఒక క్లాస్ నేమ్ కనుక ఇచ్చామనుకో దాన్ని ఏమంటారంటే క్లాస్ సెలెక్టర్ అని పిలుస్తారు. ఈ క్లాస్ సెలెక్టర్ని ఏ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అయితే అప్లై చేయాలి అనుకుంటున్నామో ఆ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి మనం ఏం చేయాలి అంటే క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ అప్లై చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ క్లాస్ సెలెక్టర్ లోపల ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో అది గనక అప్లై చేసామనుకో అప్పుడు ఏమైందంటే ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా ఏమైందంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అయ్యింది అనేసి మనం ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. రెండో ప్రాపర్టీ ఏం తెలుసుకున్నాము, రెండో ప్రాపర్టీ ఐడి అనే ప్రాపర్టీ. ఐడి అనే సెలెక్టర్ గురించి తెలుసుకున్నాం. ఐడి అంటే ఏం చెప్పాను, మన దగ్గర కొన్ని లక్షల మంది జనాలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది జనాలు ఉన్నారు. ఈ కోట్ల మంది జనాలలో
ఎవరు ఎవరు అనేది గుర్తించడానికి ఏం చేసిందంటే మన యొక్క ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక ఆధార్ నెంబర్తో ఏం చేసిందంటే పలానా అతను పుల్లయ్య, పలానా అతను ఎల్లయ్య అనేది గుర్తుపెట్టుకోవడానికి ఒక ఆధార్ నెంబర్ ఆధారంగా చేసేసి ఒక మనిషిని గుర్తించడం అనేది చేసింది. అలానే కూడా మనం ఏం చేసామంటే ఇక్కడ మనకి ఈ డాక్యుమెంట్ లో గనక చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. అంటే ఈ పేజీని కనుక మీరు చూసారనుకో దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ HTML ఎలిమెంట్స్ ఉన్నాయి. అబౌట్ ఇండియా అనే నేమ్తో ఒక HTML ఎలిమెంట్ ఉంది. అలానే ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ అరౌండ్ 138 crores అనేసి ఒక HTML ఎలిమెంట్ ఉంది. అలానే దేర్ ఆర్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా అని ఒక HTML ఎలిమెంట్ ఉంది. అవునా కాదా? మీ అందరికీ అర్థమైనట్టనే ఇక్కడ దాకా. దీనిలో ఏ HTML ఏది అనేది యునిక్ గా గుర్తించాలి. అంటే దీనిలో ఏం చేశానంటే దీనిలో మన దగ్గర ఉన్న దగ్గుబాటు లోపల ఎవరు సతీష్ అనేది గుర్తుపట్టాలంటే నేనేం చేసేసాను, సతీష్ యొక్క ఆధార్ నెంబర్ కనుక చూశాను, వాడికి ఒక ఆధార్ నెంబర్ ఇచ్చి ఆధార్ నెంబర్ కనుక కొట్టాను ఈ అబ్బాయి సతీష్ అని గుర్తుపెడతాం కదా. అలానే ఏ HTML ఇక్కడ ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక డాక్యుమెంటేషన్ లో ఉన్న చాలా HTML ఎలిమెంట్స్ లో ఏది ఏ HTML అనేది ఈజీగా గుర్తించడానికి మనం ఏం చేస్తామంటే ఐడి అనే దాన్ని ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఆ ఐడి అనేది ఎలా ఇస్తామంటే ఇక్కడ ఉన్న చూడు ఇక్కడ అబౌట్ ఇండియా అనే ఈ HTML ఎలిమెంట్ ని గుర్తించాలి. అలా గుర్తించాలి అంటే మనం ఏం చేస్తామంటే ఐడి అనేది ఒక అట్రిబ్యూట్ నేమ్ అనమాట. ఇది గుర్తించాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి స్పేస్ ఇచ్చేసి ఐడి అనే ఒక నేమ్ ఉన్న అట్రిబ్యూట్ రాసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో ఏం చేయాలి అంటే ఇక్కడ మనం రాసిన HTML ఎలిమెంట్ కి ఒక పేరు అనేది పెట్టాలన్నమాట. అది ఏంటిది అంటే ఒక ఐడికి వాల్యూ అనేది ఇవ్వాలి కదా. ఆ ఐడి వాల్యూ ఏమని ఇస్తుందంటే కంట్రీ నేమ్ అని ఇచ్చాను. కంట్రీ నేమ్ అని ఇచ్చాను అంటే ఈ కంట్రీ నేమ్ అనేసి ఒక ఐడి ఇచ్చాను. ఈ ఐడి అనే CSS సెలెక్టర్ ని వాడాలి అంటే మనం ఏం చేయాలి అంటే CSS లోకి వెళ్ళేసేసి మనం ఏం చేయాలి అంటే ఇక్కడ స్టైలిష్ రాసేటప్పుడు ఏం చేయాలంటే డాట్ అనేది పెట్టకూడదు, హ్యాష్ అనేది స్టార్ట్ చేసేసి మనం ఏం చేసామంటే ఐడికి ఇచ్చిన వాల్యూ, ఐడి యొక్క వాల్యూ ఏమి ఇచ్చాను చూడు, ఈ HTML ఎలిమెంట్కి ఏమి ఇచ్చాను ఐడి వాల్యూ కంట్రీ నేమ్ అని ఇచ్చాను. ఈ కంట్రీ నేమ్ అనే వాల్యూని తీసేసుకొని నేను ఇచ్చేసేసి ఏం చేశానంటే CSS సెలెక్టర్ కాడ ఏం చేశానంటే హ్యాష్ అని ఇచ్చేసేసి దాని పక్కన కంట్రీ నేమ్ అనే ఐడి వాల్యూ ఇచ్చాను అనుకో, దీన్ని ఏమని పిలుస్తారు ఐడి అనే సెలెక్టర్ అని పిలుస్తారు. అంటే ఏదైనా CSS లో రూల్ సెట్ రాసేటప్పుడు హ్యాష్ అనే నేమ్ ఇచ్చేసేసి హ్యాష్ అనే సింబల్ ఇచ్చేసి ఒక ఐడి వాల్యూ కనుక ఇచ్చామనుకో అక్కడ రాసిన సెలెక్టర్ ఏమంటారంటే ఐడి సెలెక్టర్ అని పిలుస్తారు. ఈ ఐడి సెలెక్టర్ని తీసుకెళ్ళి అక్కడ ఇవ్వడం ద్వారా ఏమైంది అంటే వెంటనే ఏమైందో చూడు, ఐడి సెలెక్టర్ కింద ఉన్న ప్రతి ప్రాపర్టీ ఏమైంది ఇక్కడ ఉన్న HTML ఎలిమెంట్ కి అప్లై అయిపోయినాయా లేదా. అంటే మనం HTML ఎలిమెంట్ ని స్టైలిష్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, క్లాస్ సెలెక్టర్ తోనే కాదు ఐడి అనే సెలెక్టర్ ఇవ్వడం ద్వారా కూడా ఏం చేయొచ్చు అంటే మన యొక్క CSS ఎలిమెంట్స్ ని ఏం చేయొచ్చు అంటే స్టైలిష్ గా మార్చవచ్చు అనేసి నాకు అర్థమైపోయింది. అలానే పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ కూడా చేద్దాం, ఏంటో చూద్దాం. ఇది కూడా ఏం చేద్దామంటే ఇది ఏ HTML ఎలిమెంట్ గుర్తుపెట్టాలి అంటే ఏం చేసంటే ఐడి ఇచ్చి ఒక వాల్యూ ఇచ్చాను అనమాట. ఏంటిది పాపులేషన్ ఇండియా అన్నాను, పాపులేషన్ ఇండియా అని ఇచ్చాను. ఈ క్లాస్ నేమ్ నేనేం చేశానంటే కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేనేం చేశానంటే ఇక్కడ రాసిన ఈ పర్టికులర్ HTML ఎలిమెంట్ ని అందంగా మార్చాలి అనుకున్నాను. అలా అందంగా మార్చాలి అంటే మనం ఏం చేయొచ్చు, ఆ ఐడి యొక్క నేమ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ ఐడి వాల్యూ ఉన్న ఎలిమెంట్ ని బాగా స్టైలిష్ గా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే హ్యాష్ అంటే ఏంటి ఐడి అనే ఒక సెలెక్టర్ ని యూజ్ చేసేసి ఆ క్లాస్ నేమ్ ప్లేస్ లో ఏమి ఇవ్వాలి అంటే మనము ఐడి యొక్క వాల్యూ కనుక ఇచ్చామనుకో దాని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అక్కడ రాసిన HTML ఎలిమెంట్ ని ఏం చేయొచ్చు అంటే పర్టికులర్ గా ఆ HTML ఎలిమెంట్ ని ఏం చేయొచ్చు అంటే అందంగా మార్చొచ్చు అనమాట. ఎలా అనేది చూడు, అదంతా కూడా గ్రీన్ గా వచ్చేసిందా, ఓకే దెన్. అలానే నేనేం చేశానంటే ఇక్కడ ఉన్న దేర్ ఆర్ 28 స్టేట్స్ ఇన్ ఇండియా అనే ఒక HTML ఎలిమెంట్ ఉంది. ఇది ఏ HTML ఎలిమెంట్ నాకు గుర్తించడం కష్టంగా ఉంది, ఎందుకని ఇది పారాగ్రాఫీ.
అందుకని ఈ రెండిట్లో యూనిక్గా గుర్తించాలంటే దీనికి ఏం చేశానంటే ఒక ఐడి ఇచ్చాను అనమాట. ఐడి ఈక్వల్ టు దానికి ఒక పేరు పెట్టాను అనమాట. ఏమని ఇచ్చానంటే స్టేట్స్ అని ఇచ్చాను. స్టేట్స్ అని ఇచ్చేసి ఒక ఐడి ఇచ్చాను అనమాట. ఆ ఐడి యొక్క వాల్యూని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే దీన్నంతా అందంగా మార్చాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఐడి అనే సెలెక్టర్ని స్టైలిష్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఐడి అనే సెలెక్టర్ని స్టైలిష్ చేయాలంటే ఏం చేయాలి, ఐడి అనే సెలెక్టర్ని యూజ్ చేయాలి. ఐడి అనే సెలెక్టర్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి, హ్యాష్ పెట్టేసేసి ఆ ఐడి యొక్క వాల్యూ ఇచ్చేసేసి ఒక కర్లీ బ్రేస్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే ఏ ప్రాపర్టీ అయితే మనం ఇచ్చేసేసామో ఆ ప్రాపర్టీ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్కి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు ఏమర్థమైంది, ఏదైనా ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని సిఎస్ఎస్ స్టైల్తో స్టైలిష్గా మార్చాలి అంటే మనం క్లాస్ అనే సెలెక్టర్ ద్వారా యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే స్టైలిష్ అనేది చేయవచ్చు. ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే ఐడి అనే సెలెక్టర్ని యూజ్ చేసేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని అందంగా మార్చొచ్చు అనమాట. ఈ ఐడి అనే సెలెక్టర్ ఇవ్వాలి అంటే మన యొక్క సిఎస్ఎస్లో సెలెక్టర్కి ఏమి ఇవ్వాలి అంటే హ్యాష్ అనేది కనుక ఇచ్చామంటే దాన్ని ఏమంటారంటే ఏ సిఎస్ఎస్ సెలెక్టర్ అంటారు. ఐడి అనే సెలెక్టర్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని ఇలా అందంగా మార్చవచ్చు అనేది మనందరికీ అర్థమైపోయింది. ఓకేనా? ఓకే దెన్ అలానే ఇంకో మూడో ఎలిమెంట్ గురించి చూద్దాం ఒకసారి. మన యొక్క అవుట్పుట్ ఇలా వచ్చేసింది. ఓకే దెన్ థర్డ్ ఎలిమెంట్ టైప్ అండ్ ట్యాగ్ సెలెక్టర్స్ అంటారు. అంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని స్టైలిష్గా మార్చాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్ సెలెక్టరే కాదు, ఐడి సెలెక్టరే కాదు, ట్యాగ్ నేమ్ని కూడా యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే స్టైలిష్ అనేది చేయొచ్చు అనమాట. అది ఎలా అనేది చూద్దాం. ఓకేనా? ఓకే దెన్ ఇక్కడ ఉన్న పీపీటీలోకి వెళ్ళి చూద్దాం. ఇక్కడ కనుక మనం చూసామనుకో మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేసేటప్పుడు మనం ఏం చేసామంటే డిఫరెంట్ ట్యాగ్స్ అనేవి డెవలప్ చేసేసాం. ఏంటిది, ఒక హెడ్డింగ్ అనే ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే ఏం ట్యాగ్ వాడాం, H1 అనే ట్యాగ్ని వాడామా లేదా. అలానే ఒక పారాగ్రాఫ్ అనేది డెవలప్ చేయాలంటే ఏం చేసాం, P అనే ట్యాగ్ని యూజ్ చేసేసాం. అలానే ఒక కంటైనర్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేసాం, div అనే ఒక ట్యాగ్ని ఏం చేసామంటే యూజ్ చేసేసాం అనమాట. ఇంకా బోల్డ్ అన్ని యూజ్ చేసాం. వీటిని ఏమంటారంటే ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ డెవలప్ చేయాలంటే మనం H1 P div అని ఇస్తున్నాం చూడు, వీటిని ఏమంటారంటే ట్యాగ్ నేమ్స్ అని పిలుస్తారు. అంటే మనం ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని స్టైలిష్ అనేది చేయాలి అంటే మనం ఏం చేయొచ్చు అంటే క్లాస్ సెలెక్టరే కాదు, అలానే ఐడి సెలెక్టరే కాదు, ట్యాగ్ నేమ్ సెలెక్టర్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే అందంగా మార్చొచ్చు అనమాట. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఎలా అంటే ఇక్కడ మనం రాసిన మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి నేను ఏం చేశాను అంటే ఇక్కడ రాసిన క్లాస్ నేమ్స్ వీటన్నిటిని ఏం చేశానంటే డిలీట్ చేశాను. ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే దీన్ని కూడా డిలీట్ చేశాను. అలానే ఇక్కడికి వెళ్ళి దీన్ని కూడా ఏం చేశానంటే డిలీట్ చేయడం అనేది జరిగింది. ఓకే ఇప్పుడు నేనేం చేశానంటే ఇప్పుడు దాకా నేనేం చేశాను, సిఎస్ఎస్లోకి వెళ్ళి స్టైలిష్ చేయాలంటే ఏం చేశాను, ఇక్కడ డాట్ అని పెట్టేసేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చాను అనుకో, ఆ క్లాస్ నేమ్ కింద ఉన్న ప్రతి ప్రాపర్టీ అనేది కూడా ఏమైందంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అప్లై అయిపోయింది. లేదా నేనేం చేశానంటే హ్యాష్ అనే ఐడి అనే ఒక సెలెక్టర్ని యూజ్ చేసేసి హ్యాష్ అని ఇచ్చేసేసి ఐడి వాల్యూ కనుక ఇచ్చాను అనుకో, అప్పుడు ఏమైంది అక్కడ ఉన్న హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అంతా కూడా ఏమైందంటే నీట్గా స్టైల్ అనేది అప్లై అయిపోయింది. అలానే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే థర్డ్ కైండ్ ఆఫ్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ సెలెక్టర్ని వాడుతున్నా. ఏంటిదంటే దీన్ని ట్యాగ్గా టైప్ సెలెక్టర్ అని పిలుస్తారు. ఆ టైప్ సెలెక్టర్ అంటే ఏంటిది అంటే ఇక్కడ రూల్ సెట్ రాసేటప్పుడు నేనేం చేశాను ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ని బాగా అందంగా మారుద్దాం అనుకున్నాను. అలా ఎలా అందంగా మారుద్దాం అంటే ఆరెంజ్ కలర్స్లోకి మారుద్దాం అనుకున్నాను. అలా ఆరెంజ్ కలర్లోకి మార్చాలంటే ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ యొక్క ట్యాగ్ ఏంటిది, H1 అని రాశాను. ఈ H1ని కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే స్టార్టింగ్ ఏం చేశానంటే H1 అనే ట్యాగ్ ఇచ్చేసేసి ఆ స్టైలిష్ చేయడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని ఇచ్చేసేసి నేనేం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఏమైందో చూడు, అక్కడ రాసిన హెడ్డింగ్ అనే ఎలిమెంట్కి స్టైల్ అనేది ఇక్కడ రాసిన అన్ని ఎలిమెంట్స్ అన్ని అప్లై అయినాయా లేదా. అంటే మనం ఏం చేయొచ్చు ట్యాగ్ అనే నేమ్తో కూడా ఏం చేయొచ్చు అంటే సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే మన యొక్క హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అందంగా మార్చొచ్చు అనమాట. అలానే రెండోది కూడా చూద్దాం. ద పాపులేషన్ ఆఫ్ ఇండియా ఈస్ అరౌండ్ 138 crores అని ఉంది. అంటే ఈ ఎలిమెంట్ మొత్తాన్ని ఈ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ మొత్తం కూడా బాగా అందంగా మార్చాలి అనుకున్నాను. అందంగా మార్చాలి అంటే ఏం చేయాలి, సిఎస్ఎస్ సెలెక్టర్ని యూజ్ చేసి చేయాలి.
ఆ సిఎస్ఎస్ సెలెక్టర్లో నేనేం చేస్తాను అంటే థర్డ్ది టైప్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ అన్నాను. అంటే ఇక్కడ రాసిన HTML ఎలిమెంట్లో ట్యాగ్ ఏదైతే రాశానో ఆ ట్యాగ్ని తీసుకెళ్ళేసేసి నేనేం చేశానంటే ఈ సెలెక్టర్ ప్లేస్లో ఇచ్చాను. ఈ సెలెక్టర్ ప్లేస్లో ఇచ్చాను. ఈ సెలెక్టర్ ప్లేస్లో ఏమి ఇచ్చానంటే P అనే ట్యాగ్ ఇచ్చేసేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైందో చూడు, నేను పారాగ్రాఫ్ అని పెట్టిన ప్రతి ఎలిమెంట్కి కూడా ఏమైందో చూడు, నేను ఇక్కడ అప్లై చేసిన స్టైల్ అనేది నీట్గా వెళ్ళి అప్లై అయిపోయింది అనమాట. అలా నేను ఇప్పుడు ఏం చేశానంటే మరొక HTML ఎలిమెంట్ డెవలప్ చేసుకున్నాను. ఏంటిది అంటే ఒకసారి చూడు, ఇక్కడికి వెళ్ళేసి H1 అనే ఒక ట్యాగ్ ఇచ్చేసేసి నేనేం చేశానంటే భారత్ అని ఇచ్చాను. భారత్ అని ఇచ్చేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. చూడు, భారత్ అనే నేమ్ చూడు ఎలా వచ్చేసిందో, ఆరెంజ్ కలర్లో వచ్చేసిందో. ఎందుకు వచ్చేసింది? నేను ఇక్కడ ఇచ్చిన ట్యాగ్ కింద ఏం చేశానంటే డిఫరెంట్ ప్రాపర్టీస్ వాడాను కదా, ఆ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమైనాయంటే మన యొక్క HTML ఎలిమెంట్కి అప్లై అయిపోయి. అందరికీ అర్థమైందా? ఈరోజు చెప్పిన సెషన్లో ఏంటిది అనేది ఒకసారి సమ్మరైజ్ చేద్దాం. అంటే ఏ HTML ఎలిమెంట్కి ఏ CSS ప్రాపర్టీస్ అనేది, ఏ CSS స్టైల్స్ అనేవి అప్లై అవ్వాలి అంటే ఏ HTML ఎలిమెంట్కి ఏ CSS ప్రాపర్టీస్ అనేది ఏ HTML ఎలిమెంట్కి అప్లై చేయాలి అని అనుకుంటే మనం ఏం చేస్తామంటే CSS సెలెక్టర్స్ ద్వారా ఏం చేస్తామంటే స్టైలిష్ అనేది చేస్తాం. ఏ HTML ఎలిమెంట్కి ఏ CSS స్టైల్ అనేది అప్లై అవ్వాలి అనేది చెప్పాలి అంటే మనం ఏం చేస్తామంటే మన యొక్క HTML ఎలిమెంట్కి CSS సెలెక్టర్స్ని యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే అందంగా మారుస్తాం అనమాట. అలా మార్చాలి అంటే మనం 3 రకాల ఎలిమెంట్స్ గురించి నేర్చుకున్నాం, 3 రకాల సెలెక్టర్స్ గురించి. ఒకటి ఏంటిది అంటే క్లాస్ సెలెక్టర్, రెండోది ఏంటిది ఐడి సెలెక్టర్, మూడోది ఏంటిది అంటే టైప్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ అని పిలుస్తారు. ఫస్ట్ టైప్ ఆర్ ట్యాగ్ సెలెక్టర్ అంటే చూద్దాం. మనం రాసిన HTML ఎలిమెంట్స్లో రాసిన ట్యాగ్ను ఉపయోగించి మనం ఏం చేసామంటే CSSలోకి వచ్చి ట్యాగ్ నేమ్ ఇచ్చేసేసి డిఫరెంట్ ప్రాపర్టీస్ కనుక ఇచ్చేసామనుకో, వెంటనే ఏమైందంటే మనం ఇచ్చిన ట్యాగ్ నేమ్ ద్వారా ఏమైందంటే అక్కడ ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటికి కూడా మనం ఇచ్చిన ట్యాగ్ నేమ్ ఏదైతే ఇచ్చామో ఆ ట్యాగ్ నేమ్ కింద ఇచ్చిన ప్రతి ప్రాపర్టీ కూడా ఏమైందంటే మన యొక్క HTML ఎలిమెంట్కి అప్లై అవుతుంది. అంటే మనం ఒక HTML ఎలిమెంట్ని స్టైలిష్గా మార్చాలి అంటే ఇలా ట్యాగ్ నేమ్ యూజ్ చేయడం ద్వారా కూడా ఏం చేయవచ్చు అంటే అందంగా మార్చవచ్చు. అలానే ఇంకొక ప్రాపర్టీ ఏం చెప్పాను నేను, క్లాస్ సెలెక్టర్ అని చెప్పాను. క్లాస్ సెలెక్టర్ అంటే ఏంటి? CSS ఫైల్ రాసేటప్పుడు, రూల్ సెట్ రాసేటప్పుడు మనం ఏం చేసామంటే డాట్ అని పెట్టి ఒక క్లాస్ నేమ్ కనుక ఇచ్చామనుకో, డాట్ అనే పేరు పెడితే దాన్ని ఏమంటారంటే క్లాస్ సెలెక్టర్ అని పిలుస్తారు. ఏ HTML ఎలిమెంట్ని అయితే స్టైలిష్గా మార్చాలనుకుంటున్నామో ఆ స్టైలిష్గా చేయాలి అంటే ఈ క్లాస్ సెలెక్టర్ పక్కన ఉన్న క్లాస్ నేమ్ తీసుకువెళ్ళేసేసి ఏ ఎలిమెంట్కి అయితే మనం అందంగా మార్చాలనుకుంటున్నామో ఆ ఎలిమెంట్కి మనం ఏం చేయాలి అంటే క్లాస్ అనే ఒక నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ పెట్టేసేసి ఈ క్లాస్ సెలెక్టర్లో ఉన్న క్లాస్ నేమ్ని తీసుకొచ్చి వాల్యూ ప్లేస్లో కనుక మనం ఇచ్చామనుకో, వెంటనే ఏమైందంటే ఈ క్లాస్ సెలెక్టర్ కింద ఉన్న ప్రతి ప్రాపర్టీ కూడా ఏమైందంటే ఆ HTML ఎలిమెంట్కి అప్లై అవుతా ఉంది. అలానే మరొక ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాను అనమాట. ఇంకోటి ఏంటిది అంటే ఐడి సెలెక్టర్ అని పిలిచాను అనమాట. ఐడి సెలెక్టర్ అంటే ఏంటిదంటే ఒక HTML ఎలిమెంట్లో ఏది ఏ HTML ఎలిమెంట్ అనేది యునిక్గా మనం గుర్తించాలి అంటే ఏం చేస్తామంటే ప్రతి HTML ఎలిమెంట్కి ఏం చేస్తామంటే ఒక ఐడి వాల్యూ అనేది ఇస్తామన్నమాట. ఆ ఐడి వాల్యూ ఇవ్వడం ద్వారా ఇది ఈ HTML ఎలిమెంట్, ఇది ఫలానా HTML ఎలిమెంట్ అని గుర్తిస్తాం. అలా ఇచ్చిన ఐడి వాల్యూని ఉపయోగించి CSS ఫైల్ రాసేటప్పుడు ఒక హ్యాష్ పెట్టేసి ఐడి వాల్యూ కనుక ఇచ్చామనుకో దానిని ఏమంటారంటే హ్యాష్ అనే సింబల్ కనుక ఇచ్చామంటే దాన్ని ఏమంటారంటే ఐడి సెలెక్టర్ అని పిలుస్తారు. ఇలా ఐడి సెలెక్టర్ని యూజ్ చేయడం ద్వారా కూడా ఏం చేయొచ్చు అంటే మన యొక్క HTML ఎలిమెంట్ని బాగా అందంగా స్టైలిష్గా అనేది మనం చేయవచ్చు అనమాట. ఇది ఈ రోజు సెషన్లో మనం తెలుసుకుందాం. ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయా? ఎనీబడీ హ్యావ్? ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయా? ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా? లేదు కదా? సో ఈ ప్రాపర్టీస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనం డైనమిక్ వెబ్సైట్స్ అనేది బిల్డ్ చేయాలి అంటే ఇక్కడ రాసిన ఇన్హెరిటెన్స్ ఇవన్నీ మనకు తెలియకుండా ఏం చేస్తామంటే ఎప్పుడు కూడా మనకి జాబ్ అనేది కొట్టలేమన్నమాట. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం ఏం చేయాలంటే ఫలానిది ఇంపార్టెంట్, ఫలానిది వీక్, ఫలానిది అది అనేది ఏది ఉండదు అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని కూడా మనం ఏం చేయాలంటే నీట్గా అర్థం చేసుకుంటేనే మనం జాబ్ కొట్టడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.